కొత్తగా వచ్చిన కంపెనీలతో ఎట్లా చేసుకుంటారు, ఇవన్నీ కొత్త కంపెనీలు ఎక్స్పీరియన్స్ లేవని మీరు మాట్లాడుతున్నప్పుడు అసలు కంపెనీలు పుట్టకంటే ముంగటనే ఎంఓయూలు చేసుకుని బోగస్ మాటలు చెప్పి బోగస్ ప్రచారాలు చేసుకున్నటువంటి నీ వాస్తవ దుకాణం కూడా తెలంగాణ ప్రజలు చూడాల్సిందే కదా. ఏవి భూమి బయోకెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఏ రోజు వచ్చింది? 14th day of July 2022. జూన్ 10 తారీఖు రోజు పత్రికలల్లా ఎంఓయూలు మార్చుకున్నాము, 1,40 కోట్ల పెట్టుబడి తీసుకొని వచ్చినాము, 2,000 మందికి ఉపాధి కలిగిస్తున్నాం అని చెప్పినటువంటి కేటీఆర్ గారి ప్రచారాలు ఆ రోజు కంపెనీ పుట్టలేదు. ఇది రిజిస్టర్ అయింది, ఇన్కార్పొరేట్ అయ్యిందే ఏ రోజు? 14 జూలైలా. 10 జూన్ రోజే ఇలా ఎంఓయూలు ఎక్స్చేంజ్ చేసిండ్రు. దాంట్లో ఇంకో కంపెనీ అయినటువంటి దాత్రి బయోసిలికేట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది ఏ రోజు ఇన్కార్పొరేట్ అయింది? ఏ రోజు అయిందంటే 19th day of July 2022. జూన్ 10 రోజు మీరు చెప్పినటువంటి కంపెనీల పేర్లు, వాళ్ళ పెట్టుబడుల గురించి మీరు ఎంఓయూలు మార్చుకున్నట్టుగా సర్వసభ్య సమాజానికి మీడియా ముఖంగా తెలియజేసిండ్రు. ఆ రోజుకి మీరు మెన్షన్ చేసినటువంటి కంపెనీలు పుట్టలేదు. నేను కేటీఆర్ గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, మీరు మొత్తం 10 సంవత్సరాల్లో మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఎంఓయూలు చేసిరు, అలా ఏ కంపెనీలు ఎప్పుడు పుట్టినాయి, ఎంతెంత తీసుకొచ్చిరు, ఎంత ఉపాధి జరిగిందో మొత్తం చర్చకి మేము సిద్ధం. నువ్వు ఎప్పుడంటే అప్పుడు సిద్ధమా?